నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. సో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది ఇప్పుడు వచ్చినటువంటి ఒక కొత్త చట్టం. ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ అవేర్నెస్ అనేది ఉండాలి. అప్పుడే మీ పైన తప్పుడు కేసులు పెడుతురా కరెక్ట్ కేసులు పెడుతురా అనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే మీ న్యాయం కోసం మీరు పోరాడవచ్చు. ఇకపోతే ఐపీసీ సెక్షన్ 289 అనేది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 291గా మారుతుంది. ఇదేం తెలియజేస్తుందంటే, పెంపుడు జంతువులు గనక ఎవరైనా పెంపుడు జంతువులు పెంచుకుంటున్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. మనం చూస్తుంటాం రోడ్లపైన కొద్దిమంది వాళ్ళ పెంపుడు జంతువులకి మెడలో ఒక గొలుసు వేసి తీసుకెళ్తూ ఉంటారు. కొద్దిమంది ఏమో ఆ మెడలో ఆ గొలుసు లేకుండా ఎలా పడితే అలా తీసుకెళ్తూ ఉంటారు. ఆ రోడ్డు పైన పోయే పాదచారులు కావచ్చు, లేకపోతే బైక్ పైన పోయే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ వెంటపడి వాళ్ళని కొరకడం కానీ, కరవడం కానీ, లేకపోతే వాళ్ళ పైన దాడి చేయడం కానీ పెంపుడు జంతువులు అనేవి చేస్తుంటాయి. అవి కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు. పెంపుడు జంతువులు అంటే ఆవులు, బర్రెలు, మేకలు అవి కూడా కావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ పెంపుడు జంతువుల వల్ల ఇతరులకి హాని కలిగితే మాత్రం వాళ్ళు మీ పైన ఈ బిఎన్ఎస్ సెక్షన్ 291 కింద కేసు పెట్టవచ్చు. నేర నిరూపణ అయిపోయిన తర్వాత వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 5,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే ఈ సెక్షన్ అనేది అంటే ఇది బెయిలబుల్ అఫెన్స్. ఇది ఇద్దరి మధ్యన ఓకే అయితే రాజీ పడవచ్చు, ఇంకోసారి రాజీ పడని పరిస్థితి కూడా ఉంటుంది. సో పెంపుడు జంతువులు పెంచుకోవడం మాత్రమే కాదు, వాటి పట్ల తగు జాగ్రత్తలు కూడా అందరూ పాటించాలి. సో ప్రతి సెక్షన్ కూడా ఇంపార్టెంటే. మీ ఆనందం కోసం మీరు పెంపుడు జంతువులు పెంచుకుంటున్నప్పుడు అవతల వాళ్ళ యొక్క రక్షణ గురించి కూడా మనం ఆలోచించాలి. మీ ప్రహరీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మీరు ఒక అగ్రెసివ్ డాగ్ని పెంచుకుంటారు, అది గోడ దూకి పక్కింటి వాళ్ళని కరిచింది అనుకోండి, మీరు వెళ్ళి 6 నెలలు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది, లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుంది, లేకపోతే నేర తీరుతో పాటు రెండు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి చట్టాన్ని ఫాలో చేయండి. చట్టాన్ని ఎవరు అతిక్రమించవద్దు. చాలా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని చెప్తున్నాను. సో మీకు ఎటువంటి సివిల్ తగాదాలు, క్రిమినల్ తగాదాలు సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.